లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. జనసేన పార్టీలో ఆయన ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఆయనకి అధికారం ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా సేవ చేయడంలో ఆయనే సాటి. ఆయన ఎవరో కాదు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సార్, కొన్ని రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. మీరు చేసిన సేవా కార్యక్రమాలే మీకు శ్రీరామ్ రక్ష అనుకోవచ్చా? డెఫినెట్గానండి. ప్రజలందరూ చాలా ఆదరించారు, ఓట్లు కూడా వేశారు. డెఫినెట్గా మనం విన్ అవ్వబోతున్నాం. వన్ సైడ్గా చేశారంటే ఇంకా మన మీద ఉన్న అభిమానాన్ని ఈ 5 సంవత్సరాల్లో మన సర్వీసెస్ని, కరోనా సమయంలో మనం చేసిన సర్వీసులు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వన్ సైడ్ తీర్పునిచ్చారు జనం. డెఫినెట్గా మీరు అనేక మందికి సేవ చేశారు. అంటే అధికారం ఉన్నా లేకపోయినా, మీకు పదవి ఉన్నా లేకపోయినా మీరు సేవ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? పదవి ఉన్నా లేకపోయినా సర్వీస్ చేయడం అనేది మొదటి నుంచి ఇంట్రెస్ట్ నాకు. రాజకీయాలు ఉన్నా లేకపోయినా నేను సర్వీస్ అనేది నాకు ఇంట్రెస్ట్. అలాగే ఈ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ నేను చేయాలనుకున్నాను, లేని వాళ్ళకి ఆదుకోవాలని ఆలోచన ఉన్న వ్యక్తిని నేను. ఎందుకంటే నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి కష్టాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏ వ్యక్తి కష్టాలు ఉన్నా మన చేసిన సహాయం మనం చేయాలని నా ఉద్దేశం. అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నియోజకవర్గం అభివృద్ధి అనేది లేదు. కనీసం త్రాగునీటి సదుపాయం కూడా లేని పరిస్థితి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? అన్ని గ్రామాల్లోనూ తాగునీరుని, స్వచ్ఛమైన నీరు ఇచ్చే, మంచినీరు ఇచ్చే విధంగా, రోడ్లన్నీ పునరుద్ధరించే విధంగా, తాడేపల్లి పట్టణానికి 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అవసరం. ఇదివరకే నేను దాన్ని మన టైంలో ఓపెన్ చేసాం. దాన్ని వీళ్ళు పూర్తి చేయలేకపోయారు. ఇమ్మీడియట్గా దాన్ని పూర్తి చేసి తాడేపల్లివి కాకుండా ఇంకా పక్కనున్న చిన్న చిన్న విలేజ్లు కూడా నీళ్ళు ఇవ్వాలని మంచి ఉద్దేశంతో నేను పనిచేస్తాను. అంటే ఇండోర్ స్టేడియం అనేది కూడా ఇక్కడ ఒక కళగా మారిపోయింది. దీన్ని మీరు వచ్చిన తర్వాత నిర్మిస్తారా? ఇమ్మీడియట్గా ఓపెన్ చేస్తాం. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది. దాన్ని ఇంకా కొద్దిగా తుది మెరుగులతో దోల్సి ఉంది. దాన్ని నిర్లక్ష్యంతో పక్కన పెట్టారు. ఆల్రెడీ ఇండోర్ స్టేడియం కట్టాం. ఈ వెనకాల ఉంది. స్విమ్మింగ్ పూల్ కట్టాం. అది కూడా ఓపెన్ చేయలేదు. దాన్ని కూడా పూర్తి చేయనివ్వలేదు. సో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాం. ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్లో ఉన్నటువంటి 5300 ఇళ్ళలో పూర్తి చేయలేని సందర్భం, అవన్నీ కూడా పూర్తి చేసి గవర్నమెంట్ ఎవరైతే పేద ప్రజలందరూ డబ్బులు కట్టారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ఎర్రకాలం ముంపు అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? ఇమీడియట్గా అక్విడేట్ దగ్గర ఉన్నటువంటి ఇసుక మేటలు క్లీన్ చేయించాం నిన్న. ఇప్పుడు ఇంకా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎర్రకాలం గట్లన్నీ కూడా గండ్లు పడి చేలు మునిగిపోతూ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ చేయాలి. ఆ గండ్లు అనేది ఎప్పుడు పూడ్చుతూ ఉండాలి. అప్పుడు రైతుకి 1000 ఎకరాల ముంపు గురవకుండా ఉంటాయి. కాబట్టి ఆ బాధ్యతను ఖచ్చితంగా తీసుకుంటాం. ఎర్రకాలం మీద బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అవినీతిని ఎప్పటికప్పుడు మీరు బయటకు తీస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు. సాక్షాత్తు పోలింగ్ రోజు నాడు కూడా మీరు అక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తే మీరు అడ్డుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత, మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అవినీతిని బయటకు తీస్తారా? ఇప్పుడే తీసాం. అధికారులు ఉండగానే తీసాం. అప్పుడు తీసేదేం కాదు. అప్పుడు ఎలా ఉంటుందంటే చాలామంది ఉద్యోగాలు ఇస్తానని డబ్బులు తీసుకునే వాళ్ళంతా తిరగబడతారు. డబ్బులు ఇచ్చేయించుకునే వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు ఇచ్చిన వాడికి ఎవరికి ఉద్యోగం ఉండదు. మేము ఏదైనా ఉంటే ఫ్రీ సర్వీస్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఎవరికి ఉద్యోగానికి వచ్చినా ఉద్యోగం వాళ్ళకి ఇవ్వాలి. అది టెంపరీ ఉద్యోగాన్ని కూడా 4 లక్షల నుంచి 8 లక్షలు తీసుకున్నటువంటి వ్యక్తి కొట్టు సత్యనారాయణ. చాలామంది వాళ్ళందరూ వసూలు చేసే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో. బొలిశెట్టి శ్రీనివాస్ను మంత్రిగా చూసే అవకాశం ఉంది. అది కళ్యాణ్ గారి ఇష్టం, నా ఇష్టం కాదు. నేను అసలు దాని గురించి ఆలోచనే లేదు నాకు. మా నాయకుడు ఇచ్చే ఈ మాటే మాకు శిరసావహిస్తాం, అంతే తప్ప నాకు ఇది కావాలి నేను ఇది కూడా అడగలేదు. అది ఆయన ఇచ్చింది పదవి కూడా. వారాహి సభలో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ అన్న మిమ్మల్ని బాహుబలి అని కూడా ఆయన అన్నారు. మీకు ఎలా అనిపించింది? ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనరల్గా ఎవరిని పొగడరు కాబట్టి ఆయన అన్నది మరి నాకు ఆనందంగానే అనిపించింది. అంటే పొగిడించుకుంటూ ఆనందంగా కాదు, ఆయన రియల్గా మాట్లాడతారు కాబట్టి, పొగిడి మనిషి కాదు కాబట్టి. సో వెరీ హ్యాపీ. పూర్తిగా కూడా జూన్ 4 తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలుపొందుతాను. పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో పెరిగిపోయిన సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తాను. పూర్తిగా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగి అవినీతి చేసిన కొట్టు సత్యనారాయణ చేసిన అవినీతి ఆరోపణలను ఎప్పటికే బయటికి తీస్తాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మరింత బయటికి తీస్తామని కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ తాడేపల్లిగూడెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.